రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యాదవ సంఘంలో డీఎస్పీ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ కుల సంఘాల సభ్యులు నాయకులతో సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కుల సంఘాలు గ్రామాల్లో పంచాయతీలు చేసి ఏకపక్షంగా తీర్పులు ఇవ్వొద్దని, కుల బహిష్కరణ పేరుతో వ్యక్తులను కుటుంబాలను వెలివేసి ఇబ్బందులు గురి చేయొద్దని, ఏ సమస్య అయినా చట్టపరిధిలో పరిష్కరించుకోవాలని, పోలీసు వారి సహకారం తీసుకోవాలని సూచించారు. చట్టపరిధిలో చేయాల్సిన ఏ పనిని కూడా కుల సంఘాల చేతుల్లోకి తీసుకుని ఇబ్బందులు గురికావద్దని, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మెదులుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి, వారి సిబ్బంది, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఏదో ఒక 1% సార్ చెప్పినట్టు ఏదో ఒక 1% ఇక్కడ ఒక తెలియక చట్టం గురించి అవగాహన లేక కొన్ని నిర్ణయాలు తీసుకొని అరే మన ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా, మనం చేసింది కరెక్ట్ అనే ఉద్దేశంతో అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు అది చట్టపరిధిలో అది నేరం అవుతుంది. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ మరొకసారి జరగకుండా, ముఖ్యంగా ఆ పంచాయతీ చేసేటప్పుడు వైట్ పేపర్ పైన 2 పార్టీల సంతకాలు తీసుకోవడం, ఆ అమౌంట్ కూడా వాళ్ళకి పరిధికి మించి ఇంత అమౌంట్ కంపల్సరీ పెడితేనే పంచాయతీ చేస్తామని డిమాండ్ చేయడం, లేదా లోకల్ ఉండేవాడు మాకు ఫేవర్ ఉంటుందని చెప్పేసి కులం మొత్తం ఒకరికే సపోర్ట్ చేసి ఇంకో అతనికి నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము నీకు సపోర్ట్ చేయలేము, ఇండైరెక్ట్గా మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు కానీ కొన్ని మీకు తెలిసిన వాళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. సార్ చెప్పినట్టు వాళ్ళకు కూడా అవగాహన అందరికీ కలిగించేసి ఇటువంటి మిస్టేక్ మరీ సార్ జరగకుండా, ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని, అదేవిధంగా సార్ చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ పైన అది మనకు జరుగుతాయి కానీ మనం దాన్ని పాటిస్తలేదు. అది కొద్దిగా ఒక్కరు ఇంట్లో ఒక వ్యక్తి దాన్ని అలవాటు చేసిందంటే తర్వాత అతను చూసి ఇంకోరు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మన నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటి యజమానే దాన్ని పెట్టుకున్నట్టు మనం చెప్తాం చిన్నపిల్లలకు, అరే మంచిగా వెళ్ళాలి మంచిగా వెళ్ళాలి కొడుకులకు చెప్తా ఉంటాం. కానీ మనమే పెట్టుకుని వెళ్ళాం, ఇంటికే కదా పొలానికి కదా ఇంటికే కదా పాలు వినడానికి పోతున్నాం కదా అని చిన్న చిన్న రీజన్తో పెడతా ఉంటాం. మనం కరెక్ట్ ఉండే ఉంటే మనం చూసి వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న నిర్ణయిస్తే అది కుటుంబం రోడ్డు పాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా అన్ని అలవాటు చేసుకొని మనకి నేరాలు జరగకుండా చూసుకోవడానికి, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా అంతకుముందు వచ్చినప్పుడు మనం చెప్పినాం. చాలా కమ్యూనిటీ మీటింగ్లో అంతకుముందు గుజరాత్లో కూడా మనం పెట్టి వాళ్ళు కమ్యూనిటీ హాల్లో పెట్టుకోవడం జరిగింది. మిగిలిన ఇక్కడ ఉన్న యాదవ సంఘం కానీ మన రెడ్డి సంఘం వీళ్ళు ఇంకా మిగిలిన సంఘాలు మన భజక సంఘం కూడా వచ్చారు. వీళ్ళు కూడా అన్నీ కూడా కుల సంఘాల హాల్లో దగ్గర ఈ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుని ఇంటి దగ్గర కూడా పెట్టుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. రూమ్లో కంప్యూటర్స్ పెట్టి ల్యాప్టాప్స్ ఇస్తే వేరే రకంగా ఉపయోగించడానికి ఉంటుంది. వాళ్ళు బాధితులు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, వీళ్ళు తప్పులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి మీరు పెద్దవాళ్ళు అంటే ఇక్కడ చాలామంది మనవాళ్ళు కూడా ఉంటారు. పిల్లలకి మీరు ఏమైనా ల్యాప్టాప్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కొనివ్వకండి. చాలామంది పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ కొనిస్తే మాటలు కూడా రాలేదు. సో కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ మీరు పిల్లలకి కొనిస్తాయి, మెయిన్ హాల్లో పెట్టండి, అందరూ ముందు ఉన్నట్టుగా ఆపరేట్ చేయండి. అది ఒకటి మీకు పర్సనల్గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు అవేర్నెస్ నేను చెప్పాలి కాబట్టి మీరు 10 మందితో మాట్లాడుతుంటారు, 100 మందితో మాట్లాడుతూ తెలియాలి. బట్ ఈ క్యాస్ట్ అసోసియేషన్ సంబంధించి మాత్రం మా కమ్యూనికేషన్, మా ఇంటెంట్ క్లియర్గా చెప్తున్నాము. దయచేసి ఇరువురు పార్టీలకి అంగీకారం అయితే చేయండి. వాళ్ళ ఇష్టం, మీరు ఒకటి అదే ఇట్లా చేయండి అని చెప్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు లేదా వదిలేసి. అదేమన్నా ఉంటే క్రిమినల్ కోర్టులో చూసుకుంటారు లేదా సివిల్ కోర్టులో చూసుకుంటారు. క్రిమినల్ ఇష్యూ అయ్యి ఎవరైనా కొట్టడం అయిన ఉంటే పోలీసు వాళ్ళని చూసుకుంటారు. లేదు ఏదైనా పంపకాలు ఉన్నాయి, మీ మాట కూడా వినట్లేదు, వాళ్ళ అన్న తమ్ముడి మాట వినట్లేదు అనుకుంటే వదిలేసేది, వాళ్ళు సివిల్ కోర్టులో చూసుకుంటారు. బట్ కుల సంఘాల పేరు మీద ఇది అందరికీ, నాట్ టు స్పెసిఫిక్ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్కి సంబంధించి చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాం. కమ్యూనిటీ పేరు మీద మేము పంచాయతీలు చేస్తామని పైసలు కలెక్ట్ చేయడం నేరం. వాళ్ళకి ఇష్టం లేని ఏదైనా తీర్పు లాంటివి ఉంటే అది వాటి మీద ఫోర్స్ చేయడం కూడా నేరం. ఈ 2 చేస్తే మాత్రం స్ట్రైట్ అవే పీసీఆర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఇంపోజ్ చేస్తాము, రిమాండ్ కూడా చేస్తాము. ఇది అన్ని అసోసియేషన్స్కి మీ ద్వారా ఇప్పుడు ఇక్కడికి తక్కువ టైంలో చేసాం కాబట్టి అందరినీ పిలవలేకపోయినాము. బట్ మీ ద్వారా అన్ని క్యాస్ట్ అసోసియేషన్ కూడా చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎవరికైనా పర్సనల్గా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేదో చెప్పబోయినా ఇది అన్ని కులాల వారికి, అన్ని కుల అసోసియేషన్, క్యాస్ట్ అసోసియేషన్ కూడా వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.